ఈ బౌన్స్ అయిన విషయంలో లేదు చెక్ లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అది అయిపోయింది. 50 రోజులు అరెస్ట్, 10 రోజులు అరెస్ట్, అవన్నీ అబద్ధాలు, సెల్లులో ఉన్నట్టు అవన్నీ తెలియకుండా మీరు అడిగితే అదే అది ఊరికి మీ దానికోసం అడిగితే అది మీ తప్పు. అది నా గురించి అని కాదు, మీడియా కథనాలు రాసినప్పుడు నేను చాలా మీకేం పని ఉంటుంది సార్? ఏం పని ఉంటుంది? చాలా మందికి ఏం పని ఉంటుంది? మీ రేటింగ్ పెంచుకోవాలి, మీ క్రెడిబిలిటీ పెంచుకోవాలి, మీ ఐడెంటిటీ పెంచుకోవాలి. మీ ఐడెంటిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి? జనంలో క్రేజ్ ఉన్నాడు దగ్గరికి వెళ్ళి గెలాలి, జనంలో క్రేజ్ ఉన్నాడని గెలాలి. దాన్ని పోయి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే మీరు ఎవరు చూడరు. అందుకని ఊరికే టైం పాస్కి ఒక అనే ముందు మీకు ఒక ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ లాగే వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, నా పిల్లల్లాగే వాళ్ళకు కూడా ఒక పిల్లలు ఉంటారు. నేను ఇంటర్వ్యూలు చేసి ఇట్లా పిచ్చి క్వశ్చన్లు వేసి ఆ డబ్బు ద్వారా నా కుటుంబాన్ని నేను తింటున్నానా, తినేటప్పుడు ఆ రక్తపు కూడు నేను తినకూడదని మీరు మనస్సాక్షిని మీరు క్వశ్చన్ చేసుకుంటే ఎవరిని పిచ్చి ప్రశ్న చేయరు. జీవితంలో ఈ పిచ్చి క్వశ్చన్లు వేసి బతకవసరం లేదు సార్, కూలి పని చేసుకుని కూడా బతకొచ్చు. నేను జీవితంలో ఒకటే అనుకుంటే ఎప్పుడైనా ఏమవుతుంది, మ్యాక్సిమం చచ్చిపోతాం, ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందే కదా. నేను ఎప్పుడు 100 సార్లు చెప్తాను, చచ్చిపోవటాన్ని ఇష్టపడ్డాడే జీవితంలో ఏదైనా సాధించదు. నేను చావును కూడా ఇష్టపడుతుంటా సార్ గురుగారు. ఐఎమ్ రెడీ టు డై. ఏ రోజు దేవుడు ఏం రాస్తే జరిగింది అంతే. అంతేగాని ఎవరినో బాధ పెట్టి, ఎవరినో బ్లాక్మెయిల్ చేసి, ఎవరినో ఉన్నది లేని రంకు అంటగట్టి, ఎవరినో పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఆ దాని వచ్చి ఆ వ్యూస్ ద్వారా ఆ డబ్బు ఆ రక్తం పొడి తినే బదులు చచ్చిపోవటం బెటర్. నేను మీ ద్వారా ఆ రాసి అట్లా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ ఆ రాత రాసి లబ్ధి పొందే కంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవటం మీ జీవితానికి వాల్యూ అని మీ ద్వారా చెప్తున్నా. సూపర్. ఈ సచిన్ జోషి గారి ఆయన కేసులో అవన్నీ అయిపోయిన చరిత్ర సార్, విషయంలో అవన్నీ అయిపోయినాయి సార్, అవన్నీ అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు గారిని తిడుతున్నారు, రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు, ప్రతి ఒక్కరిని తిట్టేవాళ్ళు ఉంటారు. తిట్టేవాళ్ళు అయితే లైఫ్ శత్రువు అనేవాడు మనిషికి ఉండాలి సార్. అవన్నీ అనవసరమైన టాపిక్. ఒక విషయంలో సక్సెస్ అనేది ఒకేసారి చూశారు అని నా ఉద్దేశం. సక్సెస్ చూసిన తర్వాత మెల్లిమెల్లిగా ఫెయిల్యూర్స్ అయ్యి సైలెంట్ అయిపోయారు అనేది బయట వాళ్ళ ఆవేదన. అంటే మీ ఫ్యాన్స్ తక్కువేం లేరు. ఈరోజు రాష్ట్రంలో మీరు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది మిమ్మల్ని కోరుకుంటున్నారు? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి ఒక్కసారి గబ్బర్ సింగ్ తో సక్సెస్ అయిన తర్వాత నేను ఇండస్ట్రీ హిట్లు తీసాను సార్. ఎన్టీఆర్ గారి కేరళ పెద్ద హిట్లు తీశాను. అవును, ఎన్టీఆర్ గారి విషయంలోనూ నేను తీసిన సినిమాలు ఒక సినిమా కూడా నాకు నష్టం లేదు. ఐఎమ్ సక్సెస్ఫుల్ మ్యాన్. నా జీవితంలో అత్యంత సక్సెస్. నేను చదువుకున్న చదువుకి, నా కుటుంబ నేపథ్యానికి, నా ఫ్యామిలీ దానికి, నా జీవితంలో నేను అనుభవిస్తున్న స్టేటస్కి, నేను బతుకుతున్న బతుకి, నా జీవితంలో చాలా గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తిని. 2 విషయాలు సూటిగా అడగనివ్వండి. సినిమాకి చాలా గ్యాప్ ఇచ్చారు. 5 సంవత్సరాలు అవుతుందా? 9 ఏళ్ళు అయింది సినిమా తీసింది. ఎందుకు అంత గ్యాప్ అనేది ఒకటి. లాభం లేని పని ఏది చేస్తే అది నేరం సార్. అది మీరు ఈ వృత్తిలో మీకు లాభం లేకుండా ఫ్రీగా చేస్తుంటే మీ అంతగా మిమ్మల్ని మీరు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అన్నారు. ఈ రోజు వ్యాపార రీత్యా ఈ రోజు సినిమా నాకు రిస్క్ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు రిస్క్ అనిపించలేదంటే ఈటీవీ విన్ ద్వారా చిన్న సినిమా సక్సెస్ కొడుతుంటే వాళ్ళతో 4 సినిమాలు టైప్ అయ్యి ఇప్పుడు మొదలుపెట్టింది. ఎందుకంటే చిన్న సినిమా ఈ మధ్య లిటిల్ హార్ట్స్ కానీ, రాజు విడ్స్ రాంబాయ్ కానీ చిన్న సినిమా ఎక్కువ డబ్బు కలెక్ట్ చేస్తుంది. 100 కోట్లు తీసి ఈ మధ్య నా మిత్రుడు సినిమా తీశాడు, 200 కోట్లు నష్టపోయాడు ఒక సినిమాలో. అట్లాంటి నష్టం నాకు వస్తే నా ఫ్యామిలీ వెళ్ళిపోవాలి. గేమ్ ఆడాలి, గ్యామ్లింగ్ ఆడకూడదు, ఆట ఆడాలి, పిచ్చి ఆట ఆడకూడదు. మనం గోలీ 4 ఉంటే కొడితే 1 తగలాలి. 4 తగలకుండా పోతే లైఫ్ పెళ్ళాం రోడ్డు మీదకి వచ్చేస్తారు. అట్లాంటి పని నేను చేయటం ధర్మం కాదని ఫీల్ అయి నేను చేస్తాను. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఉండి సినిమాకు దూరంగా ఉంటున్నారు అని అంటే బేసిక్గా రాజకీయాలు చేయడం రాదేమో అని నా ఉద్దేశం. మీ గురించి డిస్ట్రిబ్యూటర్ల యొక్క ప్రమేయము చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు, సినిమాల్లో చాలా రాజకీయాలు ఇన్వాల్వ్ అయినట్టు మొన్న దిల్ రాజు గారు మాట్లాడిన కొన్ని విషయాలు అవన్నీ అబద్ధాలు. ప్రొడ్యూసర్గా మీరేం చెప్తారు? అవన్నీ అబద్ధాలు సార్. సక్సెస్ ఉంటే నా అంత మనగాడు అనుకుంటాం ఇండస్ట్రీలో. ఎవడైనా సార్, మనిషి అన్నాడు ఎవడకైనా, మనుషులు అందరూ ఒకటే అతిథులు. ఎవడన్నా అందరం మనుషులమే సార్. 130 కోట్ల భారతీయులు, 130 కోట్ల మనస్తత్వాలు, 130 కోట్ల ఆలోచనలు. సినిమా ఇండస్ట్రీలో కూడా సక్సెస్ రంగాలే. నా అంత సక్సెస్ ఎవడో తీయలేడు. ఎవడో కష్టపడ్డాం. మనం మంచి సినిమా తీస్తాం, జనానికి నచ్చవచ్చు నచ్చపోవచ్చు. సినిమా ఆడకుండా ఇది ఫ్లాప్ అవుద్దని ఎవడు తీయడు ప్రపంచం. ఇది ఫ్లాప్ అవుద్దని క్లాప్ కొట్టేవాడు ఎవడంటే తీసుకురండి ఇండియాలో. ఎవడు చేస్తాడు సార్? అంతే కదా. 100 మంది నామినేషన్ వేస్తారు, 100 మందికి ఓడిపోతాడు నామినేషన్ వేస్తాడా సార్? అంతే కదా. నిజం చెప్పండి సార్. ఏదైనా హోప్తోనే. ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ కావాలన్నా, చంద్రబాబు నాయుడు కావాలన్నా, నారా లోకేష్ కావాలన్నా అనే కదా సార్. అందరూ ఏం అదేగా. అంతే. ఎవడో ఒకడు అవుతాడు. వాళ్ళని చూసి మనం నేర్చుకొని వాళ్ళ వెనకాల నడవాల్సిందే. కానీ మనం అవ్వాలని ట్రై చేసేప్పుడు 53 ఏళ్ళు వచ్చినాయి కదా సార్. ఇంకేమొచ్చింది?
50 కూడా వచ్చేసింది 53. 53. ఇంకేం లేదు. ఇంకేమంటే చెప్పండి, ఇక మనం ఊగొట్టడం వెళ్ళిపోవటం, ఒక మనిషిని నమ్మాలి. ఒక నమ్మితే చేతులు కూడా సార్ 25-30 ఏళ్ళు జర్నీ చేయాలి అట్లా. అదే ఒక విషయం కొద్దిగా క్లుప్తంగా చెప్తారండి. అంటే చిన్న సినిమాలు కూడా 200 కోట్లు వసూలు చేసినాయి, 100 కోట్లు 50 కోట్లు కూడా వసూలు చేసిన ఇండస్ట్రీ మాది, ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీ. కానీ వస్తున్నటువంటి వాదన ఏంటంటే ప్రొడ్యూసర్లు ప్రధానంగా లేదంటే డిస్ట్రిబ్యూటర్ల మీద వచ్చేటువంటి విషయాలు, ఆరోపణలు ఎలా ఉన్నాయంటే ఇండస్ట్రీ ముగ్గురు ప్రొడ్యూసర్ చేతిలో, ఇండస్ట్రీ ఆ డిస్ట్రిబ్యూటర్ల చేతిలో. ఏ ముగ్గురు ప్రొడ్యూసర్ చేతిలో ఉన్నాయి చెప్పండి. నేను ఏం చెప్తే బాగుంటుంది చెప్పండి. అయితే దిల్ రాజు అంటారు, లేకపోతే అల్లు అరవింద్ అని అంటారు. మీరు ఫేస్ చేసింది ఏంటి? భగవంతుడు సాక్షిగా నిద్రమాత పోయి బెడ్రూమ్లోకి వెళ్ళి కళ్ళు మూసుకొని బ్యాలెన్స్ షీట్ ఆలోచించుకుంటే గుండె పగిలిపోతుంది సార్. ఎన్ని ఊరికే ఇది ఈ వైకుంఠపాడులో ఎప్పుడు పాము గరుస్తుందో, ఎప్పుడు నిచ్చినెక్కుతుందో ఎవరికి తెలియదు ఈ సినిమా ఇండస్ట్రీలో. మీరు అన్నారు చూడండి, 9 సంవత్సరాలు ఈ సినిమా తీశారు. పాము గారిస్తే మళ్ళీ నెచ్చినెక్కలేని భయంతో నేను సినిమా జోలికి వెళ్ళా, పెద్ద సినిమాలకి భయపడ్డారు. భయం అంటే జాగ్రత్త పడ్డారు. జాగ్రత్త కదా సార్, మనం అనుభవిస్తున్న ఈ లగ్జరీని మిస్ అయిపోయామంటే మనం తట్టుకోలేము సార్. జాగ్రత్తగా ఉండాలి జీవితం. బేసిక్గా మిమ్మల్ని రిస్క్ టేకర్ అని అంటారు, మరి మీరు భయపడతారు? రిస్క్ టేకర్ అంటే సినిమా డబ్బు విషయంలో రిస్క్ టేకర్ కదా సార్, నెవర్. నేను ఆశ చూసి బతుకుతాను, జాగ్రత్తగా ఉంటాను. నా కుటుంబ నేపథ్యం కానీ మేము చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకుంటాం. నేను చిన్న కష్టం అంతేగాని ఈ ఇంత పెద్ద గేమ్ పెద్దదైపోయింది. పెద్ద వేల కోట్లు ఉన్న కంపెనీలు గేమ్ ఆడే గేమ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నిజంగా ఎవరి చేతిలో లేదా? నిజంగా మంచి ఎవరి చేతిలో పరిస్థితి ఉందా కాదా? లిటిల్ హార్ట్స్ ఎంతలో తీశారు సార్? లిటిల్ హార్ట్స్ సినిమా 2 కోట్లో తీశాడు రాజు వేడ్స్ రాంబాయ్, చింపి చాటేసిన సినిమా. 500 కోట్ల సినిమా తీస్తే 100 కోట్లు కట్ చేసింది. మన చేతుల్లో లేదు సార్ సినిమా ఇండస్ట్రీ. ఎవరు నా చేతుల్లో ఉందనుకున్న ఫీల్ అయిన ఎవడైనా ఆడు పప్పులో కాలేసినట్టే. నాకు తెలిసి ఆ మాట ఎవడో అనుకోడు, జనం అనుకుంటారు. మేమే శాసిస్తాం, మేము చెప్పినట్టు ఎందుకు ఇస్తారు సార్? నిన్నటి ఈనాడు హెడ్డింగ్ ఏంటి సార్? ఈనాడు పేపర్ హెడ్డింగ్ ఏందన్నా? మొన్న మీరు ఇంటర్వ్యూ చేసి ఉంటారు, ఎవరిని చేశారు లాస్ట్ ఇంటర్వ్యూ? కమిషనర్ గారిని చేశారు. అందులో 3వ క్వశ్చన్ ఏంటి? ఏమో ఇంకా మీరు చెప్పాలి. మీరే అడిగింది మీకు గుర్తులేదు, పక్కా సంగతి కూడా గుర్తుంటుంది సార్. ఏంది సార్ మీరు ఎందుకు సార్ గారు? నిన్న జరిగింది ఎవడో గుర్తు పెట్టుకుంటాడు సార్. నిన్న అప్పుడు అది జరిగిందంట అన్నప్పుడు నీకు దాంతో ఎందుకు ఎన్ని వాట్ ఈస్ నెక్స్ట్? రేపేంది? గతం గురించి ఆలోచించేవాడు ఎవడో జీవితంలో పైకి రాడు. గతం గురించి తోముకున్నాడు ఎవడో జీవితంలో పైకి రాడు. రేపేంటి? రేపు ఎలా వెళ్ళాలి? రేపు ఏం చేయాలి? మన క్యారెక్టర్ ఏంటి? మనం ఎట్లా పైకి రావాలి? మనం ఏం సాధించాలని తపనున్నాడే ఈ జీవితంలో పైకి వస్తాడు. చంద్రబాబు గారు 52 ఏళ్ళు జైల్లో ఉండి 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి 2 సార్లు ఓడిపోయి అబ్బా అని టెన్షన్ పడితే ముఖ్యమంత్రి అయ్యేవాడా? రాష్ట్రాన్ని శాసించేవాడా? ఇవాళ ఇండియాలో ఆ కూటమిలో ఒక అద్భుతమైన పొజిషన్లో ఉండేవాడా? వాట్ నెక్స్ట్? ఓడిపోయాం, నెక్స్ట్ ఏంటి సార్? అంత పెద్ద మనిషి అసెంబ్లీలో ఏడ్చాడు సార్. ఆయన వయసు కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సార్. ఏడ్చాడు సార్. ఆయన వయసుకి ఒక దేవత లాంటి భార్యను పట్టుకొని కూడా ఎక్కిరించారు సార్ అసెంబ్లీలో. తట్టుకున్నాడు, మంచి గుండె కాదు రాయి చేసుకున్నాడు, జనం కోసం బతికాడు. నేనేంటో చూపించాలన్నాడు. మామూలుగా 60 సంవత్సరాలు రిటైర్డ్ అవుతున్న ఈ రోజుల్లో 60 ఏళ్ళకి సెంట్రల్ గవర్నమెంటే రిటైర్మెంట్ పెట్టింది సార్. 75 ఏళ్ల వయసులో కూడా రోజుకి 20 గంటలు పనిచేస్తూ నేనేంటో చూపించాలని తపన పడుతున్నాడంటే ఆయన సెల్యూట్ చేయాలా? ఏం చేయాలా మహేంద్ర గారు? మరి ఓవర్ దాని మీద డిస్కషన్ ఎందుకు? ఇంకా అది వద్దు, అది తీసేయండి, కొత్త క్యారెక్టర్ చెప్పండి. ఇప్పుడు 9 ఏళ్ల పాటు సినిమాకి దూరం ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూ అయ్యారా మీరు? సక్సెస్లో ఉన్నప్పుడు ఉండే సక్సెస్ ఫ్రెండ్స్ వేరే. ఈ రోజు నా వ్యక్తిగతంగా మీ అనుభూతిని, అనుభవాల్ని ప్రాపర్గా చెప్పండి. నిజంగానే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఆ చెంత వెంకటేశ్వర స్వామి షాక్. ఇండస్ట్రీలో నాకు ఈ రోజు అత్యంత స్నేహితులు ఉన్నారు. నేను ఎవరికన్నా 1 కాల్ అవే. సంవత్సరాల నుంచి 9 ఏళ్ళు సినిమా తీసా. మా ఇంట్లో దీపావళి పార్టీ చేసుకుంటే ఎంతమంది వచ్చారో వీడియో కొట్టి చూసుకోండి సార్. అది నా స్టామినా సార్. ఎందుకు దాని మీద డిస్కషన్ మీకు? నేను ఈ రోజు కూడా నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఒక రైటర్ BVS రవి లాంటి వాడు. కానీ పోనీ మీరు ఇలా అడగనివ్వండి, ఇలా అడిగితే మీరు చెప్పేలా లేరు. ఎలా అడిగినా 9 ఏళ్ళు సినిమాకి దూరంగా ఉన్నాక బండ్ల గణేష్ పని అయిపోయింది అని చెప్పి కట్ అయిన ఫ్రెండ్స్ లేరా? 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి కూడా మళ్ళీ మీరు చెప్పండి, మీ ఫ్రెండ్ వ్యక్తిగతంగా లేదు. కొందరు ఉండొచ్చు, అది వాళ్ళ కర్మ. వాళ్ళు ఇప్పుడు బాధపడతారు, రేపు భవిష్యత్తులో బాధపడతారు. ఈయన ఎందుకు మిస్ అయ్యామని బాధపడేవాళ్ళు చాలా ఉంది. ఆ రోజుల దగ్గరికి వచ్చినాయి, ఆ రోజు త్వరలో ఉన్నాయి. నాకు తెలిసి నేను బై గాడ్ ఒకళ్ళిద్దరితో దూరంగా ఉన్నానేమో, కానీ ఆల్మోస్ట్ అందరితో నేను ఈ రోజు కూడా అందరితో, చాలామంది సినిమా డైరెక్టర్లు అందరితో ఈ రోజు కూడా ప్రతిసారి మాట్లాడుకుంటూ క్లోజ్గా ఉండేవాళ్ళు.
ఉంటున్నాను కూడా ఈరోజు కూడా. ఏదో ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పడం ఎందుకులేండి, వాళ్ళు అనుకోకుండా వాళ్ళ వ్యక్తిగత విషయాల ద్వారా, వాళ్ళ వ్యక్తిగత సమస్యల ద్వారా నేను దూరం ఉండొచ్చు. ఆ పేరు ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు. కథ వాళ్ళందరూ కూడా వీళ్ళు అత్యంత సన్నిహితులు నాకు ఉన్నారు సార్. సినిమాకి 9 ఏళ్ళు దూరం ఒకటి, ప్రధానంగా ఇంకో గట్టిగా చెప్పాలంటే రాజకీయ పరంగా మీరు ఇచ్చిన నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ కాదు సార్. అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. పార్టీ పరంగా మీ వాయిస్ అంత గట్టిగా వినిపించారు. పార్టీ మరి మిమ్మల్ని నాకు సార్ అసలు కనీసం దగ్గరకు చేసినట్టు ఒక ప్రోటోకాల్ పోస్టో టికెట్ వెళ్ళినప్పుడు సార్ మీకు తెలుసా, నేను ఎవరినైనా నోరు తెరిచి అడిగిన రోజు నేను ఇప్పటి వరకు అడిగింది కానీ నాకు ఇమ్మని ఇంత మట్టికి ఒకటి అడగలేదు సార్. నేను అడగలేదు, అడగను కూడా. దాని మీద కిక్ లేదు సార్. నా లైఫ్ వేరే కిక్ ఉంది నాకు. ఆ పోస్టుల మీద నాకు కిక్ లేదు అసలు. రాజకీయ పరంగా ఎందుకు ఆగిపోయారు మరి? నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. ఇంట్రెస్ట్ అంటే నాకు ఒక రకమైన నేనేంటో ఒక విచిత్రం. బేసిక్ గా మీరే కొద్దిగా జాలిగా ఉండే అని అంటారు. నేను ఒక టైంలో ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్న మాట వాస్తవం. తర్వాత ఈ ఎలక్షన్లు ఈ ఎడావుడు చూసి ఇంత కష్టం నేను పడలేని డౌట్ వచ్చింది సార్. అంటే రాజకీయ పరంగా మీరు ఆగిపోదాం అనుకున్న వ్యక్తిగత నిర్ణయమా, లేకపోతే ఈ రాజకీయాలు ఇంకా సూట్ అవ్వదు అని ఏదో పిరికితనంగా ఆగిపోవటం ఒక ఎత్తు అయితే, రెండోది ఆగిపోదాం అబ్బాయి రాజకీయం వేరు అనడం ఒకటి, ఆపర్చునిటీస్ దొరకక రాజకీయాలకు దూరంగా ఉండటం ఒకటి. మిమ్మల్ని మీరు ఎలా డిఫైన్ చేసుకుంటారు ఆ విషయంలో? ఈ రాజకీయాలు మనకు సూట్ అవ్వేమో భయంతోనే దూరం అయ్యారు. మీ ఓన్ నిర్ణయం? ఓన్ అంటే నేను ఫైట్ చేయకపోతే, నేను కష్టపడకపోతే, నేను అన్నీ చేయకపోతే నా కుటుంబం ముందుకెళ్ళటం కష్టం. నా కుటుంబాన్ని నేను ఫస్ట్ నా ఫ్యామిలీని సేవ్ చేయాలి, నా పిల్లల్ని ప్రయోజకం చేయాలి, నేను మనకి సెటిల్ అవ్వాలి. అవన్నీ కాకుండా నా టైం అంతా పెట్టానంటే తప్పు అయిపోతాను. నా భయం ఒకటి. అంతేగాని నేను అనుకుంటే కాదని ఉండదు సార్. మర్చిపోండి మీరు మహేంద్ర గారు, నేను చెప్తున్నా, నేను ఇది అనుకుంటే కాదని ఉండదు. ఎందుకు ఆగిపోయారు రాజకీయం? నేను చెప్తున్నా కదా, రిస్క్ అయిపోతానేమో, వీళ్ళు అన్యాయం అయిపోతారని పిల్లలు. నాకు 3 పిల్లలు అన్యాయం అయిపోతారు. కొన్నిసార్లు మీ గురించి కాకపోయినా మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఉంటారు కదా. నాకు ఎవడో బండ్లన్నా నువ్వు కనుక అసెంబ్లీలోకి పోతే నాకింతేది రాకపోతుందా, ఎవరైనా మనం అవన్నీ వాళ్ళ కోసం కూడా మీరేమో నాకు అట్లా నా గురించి ఆశించేవాళ్ళు ఎవరు లేరు సార్. నాకు సంత సహాయం చేసేవాళ్ళు ఉన్నారు కానీ నాకు ఆశించేవాళ్ళు లేరు. రాజకీయాలకి దూరం అయినప్పుడు బాధపడే పరిస్థితి కూడా ఉంటుంది కదా. నేను అసలు నా జీవితంలో బాధపడను సార్. మీకు తెలియదు, గంట ఒక నైట్ నిద్రలేవగల కథ రేపు నిన్నటి గురించి ఆలోచించండి. మీకు ఇందా చెప్పే కదా, మీరు కమిషనర్ గారిని 3వ క్వశ్చన్ ఏంటి సార్ అని అడిగి మీరు చెప్పలేదు. నేను నిన్నటి గురించి ఆలోచించాను, గుర్తు కూడా పెట్టుకోను. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనం ఎట్లా పైకి రావాలి, ఎట్లా మనం ఏంటి, మనకేంటి. ఇప్పుడు చాలా మంది బయట మిమ్మల్ని విమర్శించేది ఏంటంటే రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, సినిమాలకి దూరంగా ఉన్నాడు, ఈయన పని అయిపోయింది అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అనుకోని వాళ్ళు ఆనందపడుతూ ఉండమనండి, నా పని నేను చేసుకుంటా. వాట్ ఈజ్ బండ్ల గణేష్, వాట్ ఐ యామ్, ఐ నో వెరీ వెల్ అబౌట్ మీ. నేను నిద్రలేవంగానే నేనేంటో నాకు తెలుసు, నా క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు, నా వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు, నా జీవితం ఏంటో నాకు తెలుసు, నేను నా కుటుంబంలో నేను నా పిల్లలతో నేను ఎట్లా ఉంటానో నాకు తెలుసు, నా హృదయం ఏంటో నాకు తెలుసు, నేను నమ్మిన వాళ్ళ కోసం నేను ఎట్లా ఉంటానో తెలుసు, నాకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళతో నేను ఎట్లా ఉంటానో తెలుసు. అంతేగాని నేను జనాన్ని చెప్పుకొని, నేను పేపర్లో యాడ్ వేసుకొని చెప్పుకోని అవసరం నాకు లేదు. నా మనస్సాక్షికి నేను ఆన్సర్ ఇచ్చుకుంటే, నా మనస్సాక్షి నేను తృప్తిపరచుకుంటే దానికంటే గొప్ప విషయం నాకు ఏది లేదు సార్. సుదీర్ఘ ప్రయాణం గురించి చెప్పాలంటే, సినిమాలో ఉండే అనుభూతి అంటే మీకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలన్నా, పోనీ రాజకీయాల నుంచి నేర్చుకున్నటువంటి పాఠాల గురించి చెప్పాలన్నా ఏం చెప్తారు? ఎవడైనా కష్టపడితే బాగుంటుంది సార్. సినిమా ఫీల్డ్ అద్భుతమైన ఫీల్డ్. సినిమా ఫీల్డ్ ఎవడైనా బాగుంటుంది. కానీ ఈ టైంలో నాలంటాడు అంత పెద్ద గేమ్ ఆడే స్థాయి, అంత కెపాసిటీ లేదని భయపడుతున్నాం. ఇప్పుడు చిన్న సినిమాలు ఎవరిదైనా ఏ స్థాయి అయినా ఎవరైనా ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ కొట్టాలని రిస్క్ ఉంటుంది కదా సార్. సక్సెస్ లేకుండా మంచి టీచరో, ఒక హెడ్ మాస్టరో, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీ అనుకోండి, వాళ్ళకి మెంత ఈ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 50,000 వస్తాయి, రిటైర్డ్ 1,50,000 వస్తాయి. మనం రిటైర్డ్ ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. ఈ డబ్బులు ఇంత సేవ్ చేసుకొని పిల్లల్ని చదివించుకోవచ్చు. 60,000 రిటైర్డ్ అవ్వచ్చు. 80,000 నేను చచ్చిపోతే నువ్వు బతికొండగా నీకు ఇంత పెన్షన్ వస్తుంది. ఇది జీవితం. మనం ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండొచ్చు. ఇదమ్మా ఇంత ఖర్చు పెట్టుకోవాలి, ఈ పండగకు వస్తే ఇది కొనుక్కోవాలి, ఈ బట్టలు కొనుక్కోవాలి, మనం ఇవి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కూడా కోట్ల మంది ఉన్నారు. నేను గోల్ కొట్టాలి, అద్భుతాలు చేయాలి, ఎక్కడికో వెళ్ళాలి, అద్భుతమైన అన్ని 52 అంటున్నారు. మరి ఇంకా అద్భుతాల గురించి ఆలోచించవచ్చు. 52 అద్భుతాలు చేస్తా సార్. ఏమో బాబు గారిని స్ఫూర్తిగా తీసుకున్నట్టున్నారు. మరి మీరు ఆయన 74, మీరు 52 అంటే 20 సంవత్సరాలు తేడా. కొందరిని స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆదర్శంగానే వాళ్ళని చూసుకోవాలి. కానీ వాళ్ళ స్ఫూర్తి తీసుకునే స్థాయి మంది కాదు సార్. రాజకీయ అనుభవం గురించి ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? ఏమి లేదు, మన పని మనం చేసుకోవాలి. బేసిక్గా రాజకీయాల్లో నిజం చెప్తున్నా మీకు,
ఎవ్వరు ఎవరికి సహాయం చెయ్యరు. రాజకీయాల్లో సహాయం ఎక్స్పెక్ట్ చేయటం కూడా తప్పే. మనం ఎక్స్పెక్ట్ చేస్తే మన పతనానికి నాంది. పదవి రాకముందు వాళ్ళ ప్రవర్తన వేరు, పదవి రాగాలే మంత్రులు అవ్వంగాలే మంత్రులు అవ్వంగాలే చాలామంది వాళ్ళు అతీతమైన శక్తులమే. మేము ఈ ప్రపంచంలో వేరేగా పుట్టాము, మీలాగా పుట్టలేదు, మేము వేరే జనరేషను, మాది ఇంకో జాతి, మీరు మనిషి జాతి, మేము అన్నిటికీ అతీతము అని ఫీల్ అవుతున్నారు చాలామంది. నేను చూస్తున్నా, ఏనండి, చాలామంది పేర్లు చెప్పను, చాలామంది చూస్తున్నా. ఇది శాశ్వతం కాదు, నథింగ్ పర్మనెంట్, ఇది శాశ్వతం కాదు. ఇప్పుడు అనుభవిస్తున్న ఏది ఎవరికి పర్మనెంట్ కాదు. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి డైరెక్ట్గా వార్నింగ్ కదా సార్. ఇది నన్ను ఎవరు బాధ పెట్టు, నేను నచ్చబోద్దు దూరంగా ఉంటాను, అంతేగాని వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు మేము మంత్రులమే, ఇది మేము శాశ్వతం, ఈరోజు ఈ స్టేటస్ మా శాశ్వతం అనుకుంటే తప్పు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా కఠినమైన కాంట్రవర్సీలు కానీ లేకపోతే మంచి పదజాలాలు వాడి కాంగ్రెస్ పార్టీ మైలేజ్ గురించి ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన వ్యక్తి, సినిమాలో ఉండి అంత బలమైన స్టేట్మెంట్ పాస్ చేసిన వ్యక్తి, 100%. కొంత కాంగ్రెస్ గురించి ఎక్కువ మాట్లాడి కూడా డ్యామేజ్ అయిన వ్యక్తి ఏమో అని అనిపించి అదేమన్నా రికవరీ అయినట్టుగా కనపడుతుందా లేదా అనేది నా ప్రశ్న. నాకు అది మీరు చెప్పాలి. మీరు రికవర్ అవుతున్నారా లేదా అని చెప్పాలి. నేను డ్యామేజ్ అయ్యారా? పోనీ ఏది డ్యామేజ్? కాంగ్రెస్ నమ్ముకున్నందుకు డ్యామేజ్ అయ్యారా? బాగుపడ్డారా? కాంగ్రెస్ పోనీ రాజకీయాలు నేను రాజకీయంగా ఒక్కటి బాగుపడ్డట్టు కానీ, నేను లబ్ధి పొందట్టు కానీ నాకు జరగలేదు, నేను చేయను. రికవరీ అయ్యారా? పోనీ అసలు రికవరీ ఎందుకు అవుతాం సార్? ఇక్కడ రికవరీ కూడా ఉంటుందా? నేను ఇప్పుడు మీకు ఏం చెప్పాను? మనతో తిరిగి మనతో సన్నిహితంగా ఉండి, నువ్వు లేకపోతే నీవు లేవు, నువ్వు ఉండి అన్నాడు మంత్రులు పెద్ద పెద్ద పదవులు రాగాలే, మేము అతీత శక్తులుగా ప్రవర్తించే వాళ్ళకి మీకు చెప్తున్నా, ఇది శాశ్వతం కాదు. నిజంగా ఉంటాయంటారా రాజకీయాల్లో నాయకులకు ఉన్న లక్షణాలు? 200%. అందులో డౌట్ ఏముంది? అందులో డౌట్ ఉందా? అందుకని మనం ఏ రాజకీయ నాయకుడి దగ్గర గురించి ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. నచ్చితే నచ్చినట్టు ఉండాలి, నచ్చిపోతే దూరంగా ఉండాలి. సరే, టికెట్ ట్రై చేస్తాను అనేది మీరే చెప్పినటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు అప్పుడు మీరు అనుకున్నప్పుడు ఒకసారి 2000 అప్పుడు 19 ఇది ఇంత ఎలక్షన్ 19 ఓడిపోయినప్పుడు అప్పుడు ట్రై చేసిన మాట వస్తాం. తర్వాత నేను చేయలేదు. ఎందుకంటే ఏ కాన్స్టిట్యున్సీ అనుకున్నారు? అప్పుడు హైదరాబాద్ అక్కడ రాజేంద్ర నగరం, ఇప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళు సెటిలర్స్ బాగున్న ఏరియాలో చూద్దామని ట్రై చేశాను. షాద్నగర్ కాదనుకుంటా. షాద్నగర్లో సెటిలర్స్ తక్కువ కదా సార్. మేము సెటిలర్స్, అది ఎక్కడ ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అవ్వడం కాబట్టి ట్రై చేశాను. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి ఆ డబ్బు, ఆ పెట్టుబడి అవన్నీ మన నుంచి కాదులేని వదిలేశాను. నాకెందుకో మీ ఇప్పుడు కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి, అమ్మగారేమో పొద్దున్న లేస్తే పూజలు చేస్తారు తినకుండా అని అంటారు. ఇప్పుడు చూస్తేనేమో పాదయాత్ర 500-600 కిలోమీటర్ల దూరం చేయాల్సి ఉంది. మీకు ఎందుకో కాంగ్రెస్ పార్టీ కాదేమో, మీరేమో అంత గౌరవించే టీడీపీ పార్టీకి పోలేదు, కాంగ్రెస్కి ఎందుకు అంత ఇష్టపడ్డారు అది తెలీదు. మీకు ఎందుకో కరెక్ట్ అయిన పార్టీ బీజేపీ అనిపించింది. బీజేపీకి మీకున్న శత్రుత్వమా, ఇష్టం లేనితనమా, లేకపోతే కాంగ్రెస్ మీద ఏమైనా మోజా కొత్తగా? మీ అభిప్రాయాలు నా మీద రుద్దకండి. నాది కాదు, నేను అడుగుతుంది. మీ అభిప్రాయాలు కాదు సార్ మహేంద్ర గారు, మీ అభిప్రాయాలు నా మీద రుద్దకండి. నన్ను నాన్నలా బతకనేయండి, నేను నా అలా బతకనండి, నా ఇష్టం వచ్చినట్టు నేను హాయిగా పోతున్నా. నేను నాకు ఏనండి నాకు రాజకీయాల పార్టీలు నన్ను మీ అభిప్రాయం నన్ను నా ట్రాక్ మార్చకండి దయచేసి. అభిప్రాయంగా నా వద్దు. నేను ఇలా బ్రహ్మాండంగా హ్యాపీగా 8వ రోజు కూడా మా స్వామి దగ్గర నడుచుకుంటూ పోతున్నా. ఈ 12 రోజుల పాటు నన్ను ఏ కాంట్రవర్సీ సూటబుల్ పార్టీ కాదంట. నేను అసలు మాట్లాడను. బేసిక్గా నేను మాట్లాడను. నేను తిన్న దెబ్బలు అట్లాంటివి నాకు వద్దు. ఈ రాజకీయ నాయకులు ఫ్రెండ్షిప్ బ్యాలెన్స్ గా మీరు మాట్లాడడం మేము ఎప్పుడు చూడలేదు సార్. అనవసరం సార్, టాపిక్ టైం వేస్ట్ అవ్వాలి, టైం వేస్ట్. టీడీపీ అయితే మీకు ఇష్టమైన పార్టీ? నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం. గుంటూరు నారా లోకేష్ గారితో రాబోయే 30 ఏళ్ళు నారా లోకేష్ గారితో నడుస్తాం. నేను పదవులు నేను అడగట్లా, నడవటం వేరు. ఏదేమైనా 45 సంవత్సరాల నుంచి టీడీపీకి ఓటేస్తూ నమ్ముకున్న కార్యకర్తలందరూ నాయకులు కదా సార్, గుర్తుపెట్టుకోండి. బాగా చెప్పారు. 45 ఏళ్ళు నాయకులు మారిపోయారు సార్. సార్ ఓడిపోగాలే 2019లో సార్ ఓడిపోగాలే అర్ధరాత్రి పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. నాయకులు ఒక్క కార్యకర్త వెళ్ళలేదు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఒక్క కార్యకర్త కూడా సార్ను వదిలిపెట్టల్లా. కార్యకర్త దేవుళ్ళు సార్, కార్యకర్తలు మేము, ఇష్టపడే వ్యక్తులు మేము.
అంత వినమ్రత ఉందంటారా సార్? ఎందుకు 100% కార్యకర్తతో సార్. పోల్చుకుంటున్నారు మీరు? అంతే, నమ్మితే నమ్మినట్టు ఉండాలి సార్. భగవంతుడు సాక్షి చెప్తున్నా, ఉమ్, దేవుడి మీద ఒట్టు, ఏడుకొండల వాడు సాక్షి చెప్తున్నా. నన్ను ఒకళ్ళు ఇప్పుడు చెప్పాలి మీకు. ఒకరోజు ఒక ఆయన ఒక ఛానల్లో కూర్చొని ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడిగారు. షాద్నగర్ ఫామ్లో ఉన్నా అన్న. ఎంతసేపట్లో వస్తా ఉన్నాడు. ఎందుకు సార్ అన్న? పేర్లు చెప్పను మళ్ళీ మీకు, వాళ్ళని అడగండి. అర్జెంట్ పని ఉందిరా అన్నారు. నేను షాద్నగర్ నుంచి గంటన్నరలో ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ 3 వ్యక్తులు కూర్చోన్నారు. నీకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. ఉమ్, తీసుకుంటా అన్న. ఎవడన్నా వద్దంటాడు సార్. అంతే కదా. తీసుకుంటాను. ఉమ్, భలేవాడు సార్, ఎందుకు తీసుకోనన్న? ఇదేంద్ర నాయన భాగ్యలక్ష్మి బంపట్రా అనుకోకూడదు, తగిలింది అనుకున్నా. తీసుకుంటానన్న. ఒక కండిషన్ పెట్టారు. మీరేం చెప్తే అది చేస్తా సార్, మీరు ఎమ్మెల్సీ ఇస్తే ఎందుకు చేయండి సార్ అన్న. అంటే వచ్చే వారం ఎమ్మెల్సీ అనౌన్స్ చేస్తాం, ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అన్నాడు. పవన్ కళ్యాణ్ తిట్టాలి అన్నారు. అయ్యమ్మా. ఏనండి ఇట్లా వేసా గురించి అన్నం పెట్టా. నా బాడీ బూడిదైనా కానీ ఆ బూడిద కూడా పవన్ కళ్యాణ్ తిట్టదు సార్, వదిలేసేయండి. నా బాడీ బూడిదైనా యాష్ అయిపోయినా కానీ ఆ యాష్ కూడా పవన్ కళ్యాణ్ తిట్టదు. మీరు రాంగ్, తప్పు ఆలోచించారు, వదిలేయండి సార్. ఎమ్మెల్సీ అన్నారు, ముఖ్యమంత్రి ఇచ్చిన తిట్టను. నేను నమ్మితే, నాకు ఎవరైనా సాయం చేస్తే నా క్రెడిబిలిటీ, నా క్యారెక్టర్ అది. ఇప్పటి నుంచి అన్నారు, మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేశారు, నిజంగా 25 కిలోమీటర్లు నడుస్తున్నారా అని. ఒక్క అడుగు మాతో పాటు లోపలికి వెళ్ళటానికి వెళ్ళి ఇట్లా పొద్దున్న ఇట్లా వస్తుంటే మా పక్కన ఉన్న మావాడు అన్నాడు, అన్నా నేను ఇటు వచ్చి అటువే వద్దాం అన్నాడు. నడకే కదరా అన్న, నేను గొంతుకులే అన్న, ఇటువే వద్దాం అన్నాడు. అంత భక్తితో భయంతో చేస్తున్న పాదయాత్ర ఇది. ఇది రాజకీయ పాదయాత్ర కాదు, భగవంతుడి కోసం చేస్తున్న సంకల్ప యాత్ర. ఎవరి మెప్పు కోసమో, ఎవరు అభినందించుకోవడం కోసమో, ఎవరి కోసం చేయట్లా. ఏడుకొండల వాడి పాదాల దగ్గర, అయ్యా నీ దగ్గరికి వస్తా అని మొక్కున్నా. నాకెందుకు సార్ ఎవరో లబ్ధి, ఎవరో మెప్పు నాకెందుకు? నాకెందుకో మీరు మాట్లాడుతుంటే ఒక రకమైనటువంటి అనుభూతి చెందుతా ఉన్నా. అడగాల వద్దా అని అనిపించిన అది భక్తిపరమైన భావజాలమే. వెంకటేశ్వర స్వామి అని అంటే కలియుగ దైవం. అక్కడికి వెళ్ళి వస్తే ఏదైనా తీరిద్ది, కష్టాల్లో ఉన్నప్పుడు మీరు సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నారు కాబట్టి. ఒకటి నేను చెప్తాను, ఇంకోటి చెప్పాలి. మార్చి 23 నాకు బాగా గుర్తు డేట్, లాస్ట్ ఇయర్. వివరాలు చెప్పను, పేర్లు చెప్పను, నాకు ఇంపార్టెంట్ పని. మార్చి 31 పోవాలి. 23వ తారీఖు ఉదయం కరెక్ట్ 7 o'clock ఫోన్ చేసి, ఆ స్నేహితుడు ఏప్రిల్ ఆఖరికి అవుద్దు పని, ఇప్పుడు కాదు అన్నారు. మార్చి 31 అయిపోతే కుంపలారిపోతాయి నాకు. స్నానం చేశాను, మా ఇంటి పక్కనే టెంపుల్ వెళ్ళా, దేవుడి దగ్గర నుంచి ఉన్నా. విపరీతంగా ఏడ్చేశారు. ఎందుకు స్వామి, ఎందుకు ఏడుపు వచ్చేసింది నాకు. ఎందుకు స్వామి నన్ను ఎంత ఇబ్బంది పెడతావు, నేను ఏం తప్పు చేశాను స్వామి? 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఎంత ఇబ్బంది పెడుతున్నావు? నిజంగా అంత దుర్మార్గున్నా నేను, అంత దొంగనా కొడుకున్నా ఏడుకొండల వాడా నేను? మరి నిజంగా అంటే నాకు తెలియట్లా, నేను అంత చీటర్నా? ఏది నేను ఏ పని ఇంత ఇబ్బంది అయింది స్వామి, నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు? అసలు నేనేంటి, వెళ్ళిపోవాలి, ఈ టెన్షన్ ఏంటి నాకు? అంత టెన్షన్లో ఉన్నా నేను అని చాలా స్వామి దగ్గర ఏడ్చి ఇంటికి వెళ్ళి పడుకుంటే భయంకరంగా ఏడుపు వచ్చింది. నేను నా బాధలు నా మిస్సెస్గా నా పిల్లలకి చెప్పను, ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టి, ఇప్పుడు ఎవడో సాల్వ్ చేసేవాడు చెప్పాలి కానీ వాళ్ళని బాధ పెట్టి ఏం లాభాలని చెప్పను. మా వైఫ్గా ఉంది, ఎవరో ఒక ఆయన సార్ దగ్గరికి వెళ్ళి బాగా అని చెప్తే, ఎందుకులే అన్న, నా మాట విను అన్న. సాక్షాత్తు ఏడుకొండలో వాడే ఆ స్వామి ఆ వ్యక్తికి ఫోన్ చేయించాడు నాతో. చేస్తే ఫోన్ చేయగానే 6:30కి రా అన్నారు. ఇంటికి వెళ్ళా, నేను చెప్పను, వెళ్ళా. చిన్న సమస్య అది వాళ్ళకి. 2వ రోజు 10ంటికి సాల్వ్ అయిపోయింది. ఇంతకంటే దేవుడు ఉన్నాడని నిదర్శనం ఏముంది సార్? ఇంతకంటే ఏముంది సార్? భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళు భగవంతుడిని నమ్ముకోండి. దేవుడిని నమ్ముకున్నాడు చెడిపోడు. దేవుడు లేడు అని పిచ్చి మాటలు మాట్లాడమాకండి. భగవంతుడు ఉన్నాడు. మన కలియుగ దైవం ఏడుకొండల వాడు. మనం ఎవరినైనా నమ్ముకోండి, సిన్సియర్గా నమ్మండి అంతే. మీలో ఇంత ఆధ్యాత్మిక భావజాలాలు నేను అంత నమ్ముతాను అంటే అమ్మో నా సంగతి మీకు తెలియదు. అదే ప్రశ్న పూర్తిగా నేను కంప్లీట్ ప్రతి ఒక్కటి నోటి చదువుతాను, మీకు తెలుసా? నేను హనుమాన్ చాలీసాలు అన్ని నోటి చదువుతాను, తెలుసా మీకు? అవునా? ఏమనుకుంటున్నారు మీరు నన్ను? ప్లీజ్ ఎందుకు చెప్తా, ఇప్పుడు ఎందుకులే, నేను అన్నీ నాకు అన్నీ వచ్చి నాకు. మీరు ఎలాగో స్వతహాగా సెలబ్రిటీ స్టేటస్, పొలిటికల్గా ఉన్న అనుభవాలు, కలియుగ దైవం అని అంటే వెంకటేశ్వర స్వామి అని అంటే అందరికి ఉండే వ్యక్తిగత అనుభూతులు. కలియుగ దైవంకి సందర్శించని కొంతమంది జనం ఇంకా ఉన్నారు. అంటే సోమత లేక ఉండొచ్చు, కొంతమందికి ఇంట్రెస్ట్ లేకనే ఉండొచ్చు. ఆ భక్తి భావజాలాలు కలిగి ఉండాలని ఈ ప్రశ్న అడగటం, దానివల్ల ఎంతో కొంత మంచి చేసిన వాళ్ళు అవుతారు. వ్యక్తిగతంగా మీకు వెంకటేశ్వర స్వామికి ఉన్న అనుభూతుల గురించి పంచుకోవాలంటే ఏం పంచుకుంటారు? మనం చెప్పే కదా సార్, మీరు నమ్మండి నమ్మకండి,
ఏడుకొండల వాడి దగ్గర గట్టి ఇంపార్టెంట్గా ఇది తప్పదరా ఇక నేను ఊరికి పోయి అడగను సార్, రోజు కూడా అడగను, ఎత్తుకుంటూ వెళ్ళిపోతారు. రోజు అప్లికేషన్ పెట్టను. అప్లికేషన్ పెడితే మాత్రం సక్సెస్ అయిపోద్దండి. ఊరికి రోజు అప్లికేషన్ పెడితే ఆయన కోపం వస్తుందని భయం నాకు. సార్ ఇది తప్పదు, చేయి స్వామి నీకు దండం పెడతా, ఇది లేకపోతే మన లైఫ్ లేదంటే చేసేస్తాడు. అట్లా మొక్కున్నా సార్ని అట్లా నిజంగా మొక్కున్నా సార్. నాకు నిజంగా అంటే సార్ నేను చంపేస్తాను భయపడ్డా ఎందుకు లోపల. ఒక 52 రోజులు 5 రోజులకు బెయిల్ వచ్చింది, 10 రోజులు బెయిల్ వచ్చింది, ఎందుకు నేను చేసేస్తారని భయపడిపోయాను నేను. అంటే నా అలాగే కోట్ల మంది పూజించారు సార్, నేను ఒక్కడిని కాదు, కోట్ల మంది. మహాతల్లి భువనేశ్వరి గారు ప్రతి గుడికి వెళ్ళి ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి అసలు ఆవిడ తిరిగి ఆ వయసులో భర్త కోసం మహాతల్లి అసలు ఆవిడ. దాని తర్వాత భువనేశ్వరి గారు ఈరోజు ఆవిడ చూస్తుంటే రామారావు గారి కూతురు ఎక్కడికి వెళ్ళిపోయిందండి. ఆవిడ ఎంత క్రేజ్ అండి జనంలో, ఒక ఎంటర్ప్రైనర్గా అసలు ఆవిడ అసలు ఎక్కడ మాట్లాడే విధానం కానీ పద్ధతి కానీ మనం ఒక చంద్రబాబు గారి కంటే మా అక్కకి ఎక్కువ క్రేజ్ అనిపిస్తుంది ఒక్కోసారి అక్కడ చూస్తుంటే నాకు. కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే మరీ స్పెషల్గా, ఎందుకంటే బాబు గారు జైల్లో ఉన్న టైంలో లోకేష్ గారు బయటకు వచ్చిన విధానం కానీ, తల్లి భువనేశ్వర్ గారు కానీ, ఈవెన్ బ్రాహ్మణి గారు అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం బయటకు వచ్చి అంత ఐటీ సెక్టర్ ఎంటర్ప్రైనర్గా ఉన్న తను కూడా. మరోపక్క ఈవెన్ మీరు ఎంత తిట్టినా జగన్ గారు లోపల ఉన్నప్పుడు కూడా ఆడబిడ్డ చెల్లి బయటకు వచ్చి అంత పాదయాత్ర చేసి, అంటే అక్కడతో మీ కెరీర్ అయిపోవచ్చు. నేను తిట్టలేదు సార్, మీరు తిట్టారంటలేదు నేను. బయట జనాలు టీడీపీ పార్టీ వాళ్ళన్నా ఎవరన్నా కూడా, నేను అంటుంది ఓన్లీ కుటుంబం యొక్క సపోర్ట్ ఉంటే ఒక మనిషి యొక్క కెరీర్ గురించి చెప్పాలంటే మీరు ఇంతసేపు చెప్తుంటే నాకు కలిగిన భావం అది. చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నప్పుడు ఫ్యామిలీ రియాక్ట్ అయ్యే విధానం అలా లేకపోతే కార్యకర్తలకు జోష్ రాస్తారు. అంటే సపోజ్ లోకేష్ గారు బయటికి రాకపోతే, భువనేశ్వరి గారు బయటికి రాకపోతే, ఓన్లీ సార్ చిన్న సార్ లోకేష్ బాబు ఢిల్లీలో మొత్తం అన్నిటికంటే గొప్ప విషయం చెప్పమంటారు సార్. సార్ అన్నిటికంటే ఇంకో గొప్ప విషయం చెప్పమంటారు సార్. పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ సార్, పడుకున్నారండి సాక్షాత్ నిజం చెప్పండి పైన తెగించాడు కదా సార్. అసలు ఆయన పార్టీకి సంబంధం అప్పటిదాకా లేదు. ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే రోడ్ని వెళ్ళాడు, పడుకున్నాడు. ఆయన మొండితనమే ఆయన ఈరోజు సూపర్ స్టార్ సార్. ఆయన ఈరోజు కూటమికి కూడా కొత్త నిర్వచనం చెప్పినట్టే. రాజకీయాలకు సాక్షాక్ష అంత పెద్ద లీడర్ జైల్లోకి వెళ్తే ఆయన వెళ్ళటం, ఆయన మీరు చెప్పిన తర్వాత నాకు కలిగిన అనుభూతి చెప్పకపోతే నాకు ఆగట్లేదు కాబట్టి అడగటం. ఒక నాయకుడు లోపలికి పోయిన తర్వాత ఫ్యామిలీ సరిగ్గా రియాక్ట్ అయిపోతే కెరియర్ ఖతం అయిపోతుంది. చాలాసార్లు నాయకులు జైల్లో ఉన్న తర్వాత భయపడిపోయి కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు చాలామంది కెరియర్, నాకంటే ఎక్కువ మీకే అనుభవం ఉండొచ్చు. లోపల ఉన్నప్పుడు భువనేశ్వరి గారి, లోకేష్ గారిని, లేకపోతే బ్రాహ్మణి గారు, లేదా జగన్ గారు లోపల ఉన్నప్పుడు ఆడబిడ్డ షర్మిల గారు, అంటే వాళ్ళ కెరియర్ని నిలబెట్టినాయి. అట్లా వ్యక్తిగతంగా మీ అనుబంధం కుటుంబం గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? అంటే ఎంతసేపు రాజకీయాన్ని సాక్రిఫైస్ చేసింది ఎందుకు అని అంటే, నా కుటుంబాన్ని నేను సేఫ్ గార్డ్ చేయాలి. ప్రతి తండ్రి అలానే తాపత్రపడాలి. ఎందుకంటే ఒక ఇంటి ప్రొటెక్టర్గా మీరు ఉన్నప్పుడు తండ్రి హోదాలో మళ్ళీ మనం ఆ స్టేజ్కి వెళ్ళొద్దు, ఈరోజు ఉన్న లగ్జరీస్ని ఇంకా దాన్ని రెట్టింపు చేయాలనే ఇదో ఇంకేదో, మొత్తం మీద అయితే ఫ్యామిలీ పర్సన్గా మిమ్మల్ని అంతా విపరీతంగా గౌరవించేయాలనిపించేస్తుంది. అంటే మీరు కనెక్ట్ చేసిన డాట్స్ మాట్లాడినప్పుడు. మీరు నమ్ముతారా, నా వాల్పేపర్ మా అమ్మ నాన్న ఉంటారు సార్. మా అమ్మ నాన్న నా వాల్పేపర్. ఇది నేను ఐఫోన్ కొన్న దగ్గర నుంచి అదే ఫోటో ఉంటుంది వాళ్ళకి. ఎన్ని ఫోన్లు ఉన్నా మన ఫోటో మారదు. ఈ ఫోన్లో మా మదర్ ఉంటుంది, అందులో ఒక ఫోన్లో మా అమ్మ నాన్న ఫోటో ఒకటే, మా మదర్ ఈ ఫోటో నేనే తీశాను, నాకు ఇష్టమైన ఫోటో అది. నేను అంత ప్రేమిస్తాను నా తల్లిదండ్రులు, నా కుటుంబాన్ని. నాకు ఇష్టం సార్. నాకు మా అమ్మ అంటే ఇష్టం, మా నాన్న అంటే ప్రాణం, నా భార్య పిల్లలు అంటే చాలా ఇష్టం. నాకు నేను బతికేదే వాళ్ళ కోసం, నేను జనం కోసం నేను బతకను. నా ఫ్యామిలీని చేసుకోవాలి. నాకు చంద్రబాబు గారు జాతి సంపద అందించకూడదు, ఆయన తెలుగు జాతి సంపద, కొన్ని కోట్ల మంది జీవితాలు కాపాడిన మహోన్నత వ్యక్తి. ఈ వ్యక్తి జీవితానికి చిరస్థాయిగా ఉండాలి. అన్యాయంగా మనిషి అన్నాడు ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే, 100 ఏళ్ళకో 90 ఏళ్ళకో చచ్చిపోవాల్సిందేగా, కానీ అన్యాయంగా చనిపోకూడదు. ఒక అట్లాంటి వ్యక్తి అన్యాయం అవ్వకూడదు అని నిలబడ్డా. నేను ఇవాళ మీకు చెప్తున్నా మహేంద్ర గారు, ఇవాళ చెప్తున్నా, మేము ఆ కుటుంబానికి వినయపూర్వకంగా పాద పద్మాలకు నమస్కరిస్తూ చెప్తున్నాం, మా కుటుంబం లాయల్ టు సిబిఎన్ ఫ్యామిలీ. మీరు వదిలేసేయండి, ఇక దాని గురించి వదిలేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇంటర్వ్యూకి క్వశ్చన్ అయ్యొద్ది కానీ నా వల్ల కాదు, ఇక రేపు పొద్దు నేను నడవాలి, నేను 10 అవుతుంది. మీరు ఇంత ఫిలాసఫర్ గా చూడడం ఇదే ఫస్ట్. ఇక వదిలేయండి సార్, ఇక థ్యాంక్ యూ. ఫైనల్ గా చెప్పాలి అని అంటే మళ్ళీ లాస్ట్ ఇంటర్వ్యూ కొండెక్కి రోజు రండి. రేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా
నాతో పాటు మీరు నడవాలని నా కోరిక. మీరు నిజంగా వస్తున్నారన్నారు అయ్య కాబట్టి బాబోయ్. రేపు నడవాల్సిందే. ప్లీజ్. థ్యాంక్ యూ. సార్ ఫైనల్గా అటు పొలిటీషియన్గా, ఇటు మీరు ఇచ్చిన ప్రామిసర్గా, అటు సినిమాల వైపుగా అన్నీ చూసాం. బండ్ల గణేష్ గారి యొక్క జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి, టైం వచ్చినప్పుడు చెప్తా. ఓకే. అన్ని గోల్స్ కొడతా, డౌట్ లేదు, మీరు డౌట్ పడబాకండి. కానీ ఒకటి మాత్రం వాస్తవం సార్, నన్ను నమ్మిన వాడికి నేను కట్టప్పగా ఉండను, లాయల్ ఒక సైనికుడిలా ఉంటా, ఒక అభినందన వర్తమానం ఉన్నాడు చూడు సార్, అట్లుంటా. ఫైనల్గా ఈరోజు రిపబ్లిక్ డే, తెలుగు 2 రాష్ట్ర ప్రజలందరికీ బండ్ల గణేష్గా మీరు చెప్పాలనుకున్న మెసేజ్ ఏమన్నా ఉంటే ఏం చెప్తారు? నమ్మిన దాన్ని కరెక్ట్గా చేయండి సార్. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని అన్యాయం చేయబాకండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని, మిమ్మల్ని నమ్మి మీతో ఫ్రెండ్షిప్ చేసి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మాత్రం మీ అవసరం అయినాక అన్యాయం చేయొద్దు. మీరు చెయ్యి పట్టుకోబాకండి, మిమ్మల్ని అడగరా, మీరు పట్టుకున్నట్టు మాత్రం యాక్ట్ చేయొద్దు. మీరు పట్టుకోమని లేదు, మిమ్మల్ని నమ్ముకున్నాన్ని మోసం చేసే రైట్ మీకు దేవుడు ఇవ్వాలా, చేశారా మీరు సర్వనాశనం అయిపోతారు. యాక్ట్ చేయబాకండి. నేను నీ చేయి పట్టుకుంటా సచ్చేదాకా వదలను అంటే పట్టుకో, ఆయన మోసం చేస్తాం. నా లబ్ధి కోసం నీ చేయి పట్టుకొని నేను దాటంగాలే నేను వదిలేస్తే అది చాలా తప్పు. ఇంకొకసారి చెప్తున్నా, నమ్మి నన్ను మోసం చేయబాక. లేకపోతే నువ్వు ముందు నేను నమ్మను రా అన్నట్టుండు, పక్క లెక్కలతో కమర్షియల్గా ఉండు, తప్పు లేదు. కానీ నువ్వే నా సర్వస్వం, నువ్వు లేకపోతే నీలో అని చెప్పి ఫ్రెండ్షిప్ చేసి నమ్మి మోసం చేయటం అనేది మానేయమని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవుడి యొక్క పాద సేవలకి ఆ చెంతకి చేరాలి, మీరు టచ్ చేయాలి అని చెప్పిన సంకల్ప యాత్ర చాలా విజయవంతంగానే అవ్వాలి అని కోరుకుంటూ, అలానే కాకుండా ఫర్ ద ఫస్ట్ టైం బండ్ల గణేష్ గారిని ఒక ఫిలాసఫర్గా చూసాము, ఎమోషనల్గా చూసాము. అసలు మీలో ఇంత ఎమోషనల్ పర్సన్ ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నవాడిని అయినా మీరు నమ్మిన ఖచ్చితంగా మీ అనుభవాలు చాలా మందికి ఉపయోగపడతారు. ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడతారు, నమ్మితే ప్రాణాలు ఇస్తారని అయితే ఖచ్చితంగా ప్రూవ్ చేశారు. డౌటే లేదు సార్. ఆయన మోసం చేయకూడదు మిత్రుణ్ణి అనే మీ మెసేజ్ కూడా చాలా ఇదిగా అనిపించింది. ఏదైతే తలపెట్టి నడుస్తున్నారో దేవుడి చెంతకు చేరాలి, చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇంకో 30 ఏళ్ళు తను ఘనమైన పాలన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ఏదైతే విశ్వసించారో, ఏ సంకల్పం అయితే కోరుకున్నారో అవన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత అర్ధరాత్రి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మహేంద్ర గారు, మీరు కూడా నా కోసం ఇంత దూరం కర్నూలు దాకా వచ్చి మీరు ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే మీ ముఖంలోనే ఒక ప్లెజెంట్నెస్, సంతోషం. ఒక మనిషిని చూడంగానే ఒక పెట్టబుద్ధి అవుతుంది, కొట్టబుద్ధి అవుతుంది కదా, నన్ను చూస్తే చాలామంది తిట్టబుద్ధి అవుతుంది. అది మరి దేవుడు ఇచ్చిన ఏం చేస్తాం. నాకు చాలా హ్యాపీ అండి. నేను నా ఇంటర్వ్యూలో తప్పులేనో మాట్లాడటం అనుభవం ముందు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా కామాఖ్య నుంచి వచ్చినటువంటి యాత్రలో ఉన్నారు కాబట్టి అది ఇది స్వామివారి బొట్టు, ఇది కామాఖ్య నుంచి వచ్చిన మొన్న ఫైనల్గా నా సైడ్ నుంచి నేను బొట్టు పెట్టాలనుకుంటున్నాను సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.